సపోర్ట్ లేకపోతే సెల్ఫ్ సపోర్ట్ అనేది నేర్చుకో. నిజమే ఫ్రెండ్స్. పంచ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనసుని కదిలించిన కథ ఇది. చిన్న కథ ఫ్రెండ్స్, పంచ్ కథ. సో 2025 జూలై 26న పుట్టిన ఈ చిన్న కోతి బొమ్మ కోతి వచ్చేసి తన పుట్టంగానే తన తల్లి అయితే చనిపోయింది ఫ్రెండ్స్. తర్వాత అది వేరే కోతుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కోతులు అనేది వాటిని రానిచ్చేవారు కాదంట. సో తను ఒక్కతే ఉండేదంట. అటువంటి అప్పుడు అక్కడ పనిచేసే ఒక అతను వచ్చేసి చిన్న కోతి బొమ్మని, తనలాగే ఉన్న చిన్న కోతి బొమ్మను వచ్చేసి ఆ కోతికైతే ఇచ్చారు ఫ్రెండ్స్. అది అప్పటి నుంచి తన తల్లి అనుకొని తనతోనే ఆడుకుంటూ, తనతోనే తింటూ, తనతోనే పడుకుంటూ ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. సో నిజంగా ఫ్రెండ్స్, పంచ్ నేర్పించిందంటే ఇదే. సపోర్ట్ లేకపోతే సెల్ఫ్ సపోర్ట్ నేర్చుకో, దాని నుంచే నువ్వు పైకి రానేది నేర్పించింది. ఇంకోటి వచ్చేసి ఇంతకుముందు వైరల్ అయిన పెంగ్విన్ కథ. సో అన్ని పెంగ్విన్లో ఒక పెంగ్విన్ అయితే తప్పిపోయింది. అది కూడా అంతే ఫ్రెండ్స్, బాధపడలేదు, ఏడ్చలేదంట. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ 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 బాధాకరమైన విషయం ఏంటంటే అది చనిపోయింది లాస్ట్కి. సో నిజంగా కదా ఫ్రెండ్స్, తల్లిదండ్రులు లేని ఒంటరి జీవితం అనేది చాలా బాధాకరమైనది. నిజంగా ఒక జంతువును, ఒక కోతి రూపంలోనే మనం అంత బాధపడుతున్నామంటే, ఒక హ్యూమెన్కి, ఒక మనిషికి తల్లిదండ్రులు లేక, ఫ్రెండ్స్ సపోర్ట్ లేక, సరౌండింగ్ సపోర్ట్ లేక, ఈ లోకం ఇంకా నాకు వద్దు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా నాకు ఈ చిన్న కథ వినింటే నిజంగా వాళ్ళే గుర్తొచ్చారు. మనకైతే దేవుడు తల్లిదండ్రులు ఇచ్చారు. తల్లిదండ్రులు లేక ఎంతోమంది ఒక్కళ్ళు అయితే ఉండింటారు. సో వాళ్ళకి అందరి కోసం నేనైతే ఒకటే చెప్తున్నాను, వాళ్ళు వచ్చి చూస్తారు, వీళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు, వీళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు అనేది అయితే అసలు ఎవరు ఇవ్వరు ఫ్రెండ్స్. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం పైకి లేవాలి, మనమే గెలవాలి. ఇది ఒకటే, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఎవ్వరు సపోర్ట్ లేకుంటే సెల్ఫ్ సపోర్ట్ అనేది నేర్చుకో. ఈ వీడియో నచ్చింటే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇంకోటి ఏంటంటే, పుట్టినప్పుడు ఒక్కలమే వచ్చినాం, పోయేటప్పుడు ఒక్కలమే పోతాం. ఈ చిన్న జీవితంలో నలుగురి కోసం బతకాలి, నలుగురు మనల్ని ఏదో అన్నారని మనం ఏడ్చుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ముందుగా అయితే నడవదు ఫ్రెండ్స్. సో ఈ జిందగీ మొత్తము నిన్ను కిందికి లాగే వాళ్ళే ఉంటారు, కానీ నువ్వు పైకి వెళ్ళినప్పుడు ఆనందించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఇది అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు ఫ్రెండ్స్. ఒక భార్యగా భర్తకి తప్ప, ఒక భర్త భార్యకి తప్ప, ఇంకా ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన ప్రేమ ఇంకొకటి లేదు. సో వాళ్ళకి తప్ప ఇంకెవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని నేనైతే అనుకుంటున్నాను. నిజమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.